గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రులు గౌరవ డిప్యూ గారిని వేదిక అది కన్స్ట్రక్షన్ నవంబర్ 2024 రాష్ట్ర నీటిపారుదల శాఖ ఒక ఉత్తర్వులు ఇచ్చింది, ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. ప్రధానంగా స్టేషన్ కర్పూర్ రిజర్వాయర్ నుండి నవాబ్పేట రిజర్వాయర్కి వెళ్ళే ప్రధాన కాలువ లైనింగ్ లేకపోవడం వల్ల చివరి భూములకు నీళ్లు వెళ్ళడం లేదు. ఎప్పుడు వెళ్ళినా 1 yearలో నీళ్లు రావడం లేదు, 2 yearలో నీళ్లు రావడం లేదు, 3 yearలో నీళ్లు రావడం లేదు అని చెప్పి మన ఈ ఇప్పగూడెము, సముద్రాల, తాడదారపల్లి, తీగాలము, నమిలిగొండ వీళ్ళతో పాటు కింద మన రఘునాథపల్లి మండలంలో ఉన్న బాంజిపేట నుంచి మొదలుకుంటే జీవితాల వరకు అంతా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన భూములే దీని ద్వారా సాగవుతున్నాయి. అయితే చాలా వరకు ఈ మెయిన్ కెనాలు, డిస్ట్రిబ్యూటరీస్ పూడిక ఉండడం వల్ల నీళ్లు చివరి వరకు వెళ్ళడం లేదు. ఆ పూడిక తీసి లైనింగ్ చేయడానికి మనకు నిన్నటి రోజున దాదాపు 148,76,00,000 రూపాయలు మంజూరు చేస్తూ అది ప్రపోజ్ చేశారు. బట్ శాంక్షన్ అమౌంట్ ఈజ్ 148.76 crores. ప్రపోజల్ చేసింది 158 కోట్లు, మంజూరు ఇచ్చింది 148,76,00,000. ఇది 27 నవంబర్ నాడు ఈ జీవో మనకు వచ్చింది. ఆ రోజు మీడియా మిత్రులు ఇవ్వలేకపోయాను. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన రోజు ఈ జీవో రాలే వస్తుందని చెప్పాను. ఇప్పుడు ఈ జీవో వచ్చింది, ఇది కూడా మీకు అందజేస్తాను. ఇది లైనింగ్ వర్క్స్ కంప్లీట్ కావడం ద్వారా లింగాలగనపూర్, రఘునాథపల్లి, స్టేషన్ కనుపూర్, ఈ కొత్త జఫర్గఢ్, ఈ 4 మండలాలకు సంబంధించిన పంట భూములకు మనం రెండు పంటలకు కూడా సాగుని అందించే అవకాశం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సమస్యలను తీసుకెళ్లిన సందర్భంగా ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది, పరిపాలనా సంబంధమైన అనుమతులు వచ్చినాయి. అందులో ప్రధానంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ 100 హాస్పిటల్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్టీసీ వాళ్ళతో 1-2 సార్లు మాట్లాడి వాళ్ళు బైపాస్ చేసి ఆర్టీసీ ల్యాండ్ మనకు ట్రాన్స్ఫర్ చేశారు. అంటే గణపురం నియోజకవర్గం పైన ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ ఉందో దీనికంటే స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణానికి 45,50,00,000 రూపాయలతోని రివైజ్ ఎస్టిమేట్ సబ్మిట్ చేయడం జరిగింది. అది త్వరలోనే మంజూరు వస్తుంది, టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా వచ్చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ సంబంధించి 26 కోట్ల రూపాయలు మనకు మంజూరు వచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. దానికి సంబంధించి ఇప్పుడు మనం ఎంపీడీఓ ఆఫీసునే ఈ సైట్నే మనము ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడే కేసీఆర్పీ గారు ఈ రోజే వారు కొత్తగా జనగామ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, జనగామ జిల్లాకు సంబంధించి ఏసీగా వారు జాయిన్ కావడం జరిగింది. వారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతం చేస్తున్నాం. వారు కొంచెం చొరవ తీసుకొని వాళ్ళ రోజుల్లో పట్టినే దీనికి సంబంధించిన డిజైన్స్ అన్ని తయారు చేసి టెండర్ నోటిఫికేషన్ ఆఫర్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ సంబంధించి రాష్ట్ర స్థాయిలో డిజైన్స్ ఫైనలైజ్ చేస్తున్నారు. త్వరలోనే నాకు తెలిసి ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్కు 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. చాలా స్పేషియస్గా కార్పొరేట్ అంతర్జాతీయ ప్రమాణాలతోని ఈ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం కాబోతున్నాయి. ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లో 4 to 6 ఇన్స్టిట్యూషన్స్ ను పొజిషన్ చేయాలని ఆలోచించుకొని వర్కౌట్ చేస్తున్నారు. ఫార్చునేట్లీ మనకు ఒకే దగ్గర 21 ఎకరాల భూమి లభించింది. అది మన కొడాచలం రెవెన్యూ పరిధిలో ఆ భూమి వస్తున్నది. అక్కడ దీన్ని నిర్మాణం చేపట్టబోతున్నాం. స్టేషన్ కనుపూర్ టు వద్దన పెట్టబోయే ప్రధాన రహదారికి ఆనుకొని ఈ భూమి ఉన్నది. అది ఇప్పుడు డబుల్ ఏరియా ఉంది. ఫ్యూచర్లో అది మనము
ఇంకా రోడ్లు డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఇది నిర్మాణం చేసుకోబోతున్నాం. దానికి సంబంధించి కూడా త్వరితగతిన టెండర్స్ పిలిచి వర్క్ స్టార్ట్ చేయవలసిందని నేను కోరుతున్నాను. తర్వాత చాలా సంవత్సరాల నుంచి, చాలా ఏళ్ళ నుంచి, మొదటి నుంచి కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కడియం శ్రీహరి గారు. గన్పూర్ డిగ్రీ కాలేజీలో తెలియదు అని చెప్పి నా మీద ఒక అపవాదం ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆ అపవాదం తొలగించుకునేందుకు ఒక అవకాశం వచ్చింది. మనకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంజూరు అయింది గన్పూర్కు. ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనము ప్రారంభించబోతున్నాం. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఆడియో గారిని కోఆర్డినేట్ చేసి టెంపరీ ఎక్కడ డిగ్రీ కాలేజ్ మనం ప్రారంభించుకోవచ్చు. నిర్మాణం ఎక్కడ చేపట్టాలని కూడా సైట్స్ కూడా సెలెక్ట్ చేయమని చెప్పినాం. తర్వాత ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్కు మనకు ఇక్కడ చాలా 2 గ్రామాల మధ్యన గణపురం శివులపల్లి 2 గ్రామాల మధ్యన మనకు ఒక అనువైన ప్రదేశము, ఒక 2 ఎకరాల భూమి దొరికింది. అందులో 1.5 ఎకరంలోనేమో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టాలని, ఇంకొక 1/2 ఎకర్నేమో వెటర్నరీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఆలోచనతో మరి ఆర్ఎండ్బి వాళ్ళకు, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి ఒక లేఅవుట్ తయారు చేయవలసిందిగా వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. త్వరలోనే ఏ రోజైనా స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీగా ప్రకటించే అవకాశం ఉన్నది. మొత్తం రాష్ట్రంలో 11 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీస్గా అప్డేట్ చేస్తున్నారు. అందులో గన్పూర్ ప్రథమంగా ఉన్నది. అది ఎప్పుడైనా ప్రకటన రావచ్చు. అంత పేపర్ వర్క్ ఇట్లా అంతా అయిపోయింది. అది సీఎం గారు వచ్చే లోపల ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న గ్రామ పంచాయతీనే మనం మున్సిపల్ ఆఫీస్గా నిర్వహించుకోబోతున్నాం. అయితే అక్కడ ఉన్న వెటర్నరీ హాస్పిటల్ కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తే మరికొంత స్పేస్ మున్సిపాలిటీకి వస్తుంది కాబట్టి అది కూడా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాను. అది వారు అది షిఫ్ట్ చేయడానికి డిసిషన్ తీసుకోవాల్సిందే కోరుతున్నారు. తర్వాత ఇక్కడ ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ కూడా ఎమ్మెల్యే ఆఫీసు షిఫ్ట్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే ఆఫీసు ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. దాన్ని కొంచెం ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి నేను వెళ్ళాలి. వెళ్ళడానికి ఏంటంటే కొంచెం అన్ని రకాల ప్రక్షాళన చేసి పోదామని అనుకుంటున్నాను. దానికి సంబంధించి ఒక 40 కోట్ల రూపాయలతో రిపేర్స్ అండ్ రెనోవేషన్స్ కొరకు గవర్నమెంట్కి సబ్మిట్ చేశాను. అది ఇంకా రాలేదు. అవి వచ్చిన తర్వాత దాన్ని నీట్గా రిపేర్స్ చేసుకొని, రెనోవేషన్ చేసుకొని కొంచెం మంచిగా ప్రక్షాళన చేసి, ప్రత్యేకమైన పూజలు చేసి, వాస్తు దోషం లేకుండా, ఇతర దోషాలు కూడా ఏం లేకుండా అవసరమైన గోదావరి నీళ్ళతో దాన్ని కడిగి, అది కొంచెం టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఎంపీడీఓ గారిని నేను కూర్చునే సీట్లో కూర్చోమని వారికి అనుమతి ఇస్తూ కరెక్ట్ గారిని ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. తర్వాత ఎన్పీటీసీకి సంబంధించి ఎస్సీ గారు, డిఈ గారు ఇద్దరు వచ్చారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రధానంగా 2-3 విషయాలు వారు వెంటనే స్పందించారు. ఒకటేమో మనకు డిఈ ఆఫీస్ నిర్మాణం, తర్వాత 3 సబ్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించి వెంటనే టెండర్స్ ప్రారంభం చేయవలసిందిగా నేను కోరుతున్నా. ఈ పంచాయతీరాజ్ గారు హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు యొక్క మార్కింగ్ చేసిన తర్వాత మీ లైన్స్ కానీ, మీ పోర్ట్స్ కానీ, మన ట్రాన్స్ఫార్మర్ కానీ అడ్డంగా ఉంటే వాటిని కూడా తొలగించి ఒక 50 ఫీట్ రోడ్డు హాస్పిటల్కి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకించి మనందరం కూడా నేను కొంతమంది ఇట్లా ఏమనాలో, ఎందుకంటే నా పక్కనే కలెక్టర్ ఉన్నాడు కాబట్టి కొన్ని మాటలు మాట్లాడవద్దు, అందుకే నేను కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నా. కానీ రాష్ట్రంలో కొంతమంది 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పెద్దలు అధికారులను ఇష్టమైనట్టుగా మాట్లాడతారు. అధికారులను నీచ స్థాయిలో నిందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన పని. రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కానీ, లేదా పరిణితి చెందిన రాజకీయ వ్యక్తులు ఎవరు కూడా అధికారులను నిందించవద్దు. పని చేయకపోతే పని చేయించుకోవాలి. సమ్టైమ్స్ మీరు గైడ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తెలియకపోతే గైడ్ చేయాలి. వాళ్ళకి పని చేయించుకోవాలి. ఎట్లా చేయాలో చెప్పాలి. నీ అనుభవం ఎట్లా ఉపయోగపడాలి అంటే కింది స్థాయిలో ఉన్న తహసీల్దార్కో, ఒక ఎంపీడీఓకో ఇట్లా చేయొచ్చు అని మనం చెప్పగలగాలి, గైడ్ చేయగలగాలి. ఆ రకంగా మన అనుభవం ఉపయోగపడాలి తప్ప
నిందించడానికే పనిగా పెట్టుకొని నిందించడం కరెక్ట్ కాదు. ఒక కలెక్టర్ స్థాయి అధికారులను నిందించడం చాలా దుర్భాగ్యమైన విషయం. కానీ మన పక్కన ఉన్న కలెక్టర్ మాత్రం మన జనగామ జిల్లా పైన ప్రత్యేక దృష్టి పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళ టీం అంతా బాగా పనిచేస్తున్నది. దానికి ఒకే ఒక నిదర్శనం మీకు చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ టీం బాగా పనిచేస్తున్నదానికి ఒక నిదర్శనం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఖరీఫ్లో జనగామ జిల్లాలో హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు జనగామ జిల్లాలో జరిగింది. హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మన జిల్లాలో జరిగింది. రైతులకు హైయెస్ట్ పేమెంట్స్ మన జిల్లాలో జరిగినాయి. సన్నాలకు కూడా బోనస్ ఎక్కువ మందికి మన జిల్లాలోనే వచ్చింది. అంటే కలెక్టర్ ఎంత క్లోజ్గా మానిటర్ చేస్తే, అడిషనల్ కలెక్టర్ రోహిత్ గారు ఎంత క్లోజ్గా మానిటర్ చేస్తే ఇది సాధ్యమవుతుందో మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. అసలు లేని వాళ్ళు, పని లేని వాళ్ళు, ఎలా లేస్తే మీడియాలో కనిపించాలనుకునే వాళ్ళు సెన్సేషన్ కొరకు కూడా చాలా మాటలు మాట్లాడుతుంటారు. కొంతమంది బోనస్ ను బోగస్ అన్నారు. నేను వాళ్ళకి చెప్పదలుచుకున్న బోనస్ ను బోగస్ అన్న వాళ్ళు ఒక్కసారి మా కన్పూర్ ఐటీఐపీ సెంటర్కి రండి, లేదా జనగామ జిల్లాలో ఒక ఐటీఐపీ సెంటర్కి రండి. అక్కడ ఎన్ని సన్నాలు వాళ్ళకి డబ్బులు ఉన్నాయా లేవా, వాళ్ళకి బోనస్ వచ్చిందా లేదా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప రాజకీయ ఈర్ష్యతో, అక్కసుతో అనవసరమైన విమర్శలు చేస్తే మంచి పద్ధతి కాదని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. మరి ఈరోజు దాదాపుగా మనకు ఒక 7-8 డెవలప్మెంట్ వర్క్స్ సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వచ్చినాయి. ఈ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్ని కూడా మన ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవతోనే ఇది సాధ్యమైంది. నేను గణపురం నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరి భాగస్వామ్యంతో, అధికారులందరి సహకారంతో గణపురం నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోదాం. ఇప్పటి వరకు వచ్చిన డెవలప్మెంట్స్ వేరు, ఇంకా రావాల్సిన రోడ్స్ ప్రధానంగా రావాల్సిన అవసరం ఉన్నది. ఆర్ఎండ్బి రోడ్స్ కానీ, పంచాయతీరాజ్ రోడ్స్ కానీ, ఇంకా చిల్పూర్ మండల కేంద్రంలో, వేలేరు మండల కేంద్రంలో ఆఫీస్ కాంప్లెక్సెస్ కానీ, తర్వాత మన నీటిపారుదల శాఖకు సంబంధించి టేలెంట్ వరకు కాలువలను బాగు చేసుకొని నీళ్లు తీసుకుపోవడం కానీ, ఇంకా చాలా పనులు మనం చేపట్టవలసిన అవసరం ఉన్నాయి. ఇవన్నీ కూడా అధికారులందరి సహకారంతో, మీ అందరి యొక్క భాగస్వామ్యంతో ముందుకు తీసుకువెళ్తారు. అందరూ సహకరించాలని చెప్పి కలెక్టర్ గారితో పాటు అందరూ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.